పోలీసులు ఆలోచించాలి, మీడియా ఆలోచించాలి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అంశం. రేవ్ పార్టీ అంటే ఒక 30-40 రకాలైనటువంటి డ్రగ్స్, ప్రపంచంలో ఎక్కడెక్కడో అరుదుగా దొరికే డ్రగ్స్, అలాగే మందులు, ఈ నల్ల మందు లాంటి, గంజాయి లాంటి అన్నిటి కూడా పెట్టి చేసేటటువంటి పార్టీ. అక్కడికి అబ్బాయిలు అమ్మాయిలు ఇదంతా కూడా దాన్ని రేవ్ పార్టీ అంటారు వాస్తవంగా పోలీసులు మెట్రో నగరాలు. కానీ కోనసీమలో ఈ మధ్యన రేవ్ పార్టీ పట్టుబడ్డారు అన్నట్టు పోలీసులు చెప్పడం, మీడియా హైలైట్ చేయడం, సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఇక్కడ రేవ్ పార్టీ అంటే జరుగుతుంది మందు పార్టీ. అమ్మాయిల్ని తీసుకొచ్చి డ్యాన్స్లు వేపిస్తున్నారు, లేదా అమ్మాయిలతో విచారానికి అన్నటువంటిది మొన్న ఈ మధ్యన ఏదో ఒక కంపెనీకి సంబంధించి జరిగినటువంటిది డ్యాన్స్ పార్టీ ప్లస్ ఇదనేది. ఇప్పుడు తాజాగా కోనసీమకి సంబంధించినటువంటి జనసేన నాయకుడి మీద కేసు పెట్టారట. వేలుపూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు అట. గొల్లపొంత రోడ్లోని ఓ లేఅవుట్లో అసభ్య నృత్య ప్రదర్శనతో డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలు జరిగినాయట. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో జనసేన నాయకుడితో పాటు మరో 4 మీద కేసులు పెట్టారన్నటువంటిది తాజా అంశం. దీన్ని రేవ్ పార్టీ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది హిజ్రాలతో డ్యాన్సులు వేయించారన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. 7 మీద కేసులు నమోదు చేశారు. తప్పులేదు, కేసులు నమోదు చేయడం, అసలైన నృత్యాలు ఇది వేరు. బట్ దానికి రేవ్ పార్టీ అనే పేరు ప్రచారం చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు.